హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో జొన్న పిండితో 5 మినిట్స్లో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు జొన్న పిండిని తీసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని పిండి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళని వేయాల్సిన అవసరం లేదండి, నార్మల్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ జొన్న పిండి దోశలకి పిండిని రవ్వ దోశలు వేసుకుంటాం చూడండి, ఆ విధంగా లూజ్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు జొన్న పిండికి 3 కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకున్నాను. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం పిండిలో వాటర్ ఎక్కువ పోసి పిండిని లూజ్గా కలుపుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. పిండిని కొంచెం మందంగా కలుపుకుంటే దోశలు మెత్తగా వస్తాయి. ఈ విధంగా అంతా ఒక్కసారి కలుపుకొని దోశలు వేయడానికి ముందుగా ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దోశను వేసుకోవాలి. ఈ దోశను నార్మల్ దోశలాగా రౌండ్గా వేసుకోవడానికి కుదరదండి. కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. దోశలు చాలా పల్చగా వస్తాయండి, మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి పిండి వేసుకున్న తర్వాత పైనుంచి పిండిని వేయకండి, అలా వేసుకుంటే దోశలు లావుగా వస్తాయి. ఈ దోశలు ఐరన్ ప్యాన్ మీద కంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద చాలా బాగా వస్తాయి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత దోశను ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు రెండవ దోశను వేసేటప్పుడు పిండిని మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా జొన్న రొట్టె చేయడానికి రాని వాళ్ళు జొన్న పిండితో ఈజీగా దోశల్ని వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీన్ని చట్నీతో కానీ లేదంటే అలా కూడా తినేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.